వచ్చే నెలలో ఖమేనీ అంత్యక్రియలు, మోదీకి పిలుపు. ఖమేనీ ఇప్పుడు ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ వార్లో మొదటి రోజే ఖమేనీని అంటే చంపేయడం జరిగింది ఇజ్రాయెల్, అమెరికా. సో ఆ ఖమేనీ చనిపోయిన తర్వాత ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు యుద్ధం ఆగాక అంత్యక్రియలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. ఖమేనీనే కాదు, ఖమేనీ వాళ్ళ ఫ్యామిలీలో చాలామంది చనిపోయారు. సో అంత్యక్రియలు జరుగుతున్నట్టు, మోదీకి పిలుపు వచ్చినట్టు ఇక్కడ వార్త. వివరాల్లోకి వెళ్తే, అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందిన ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు వచ్చే నెలలో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇరాన్ అధ్యక్షుడు మౌసాద్ పెజెస్కియాన్ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు దౌత్య వర్గాలు బుధవారం వెల్లడించాయి. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన ఏది రాలేదు. జూలై 5 నుంచి 9 వరకు ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమం జరగనుంది. తొలుత టెహ్రాన్, ఖోమ్ పట్టణాల్లో అంతిమ సంస్కారాలకు సంబంధించి కొన్ని కార్యక్రమాలు చేపట్టనున్నారు. 9వ తేదీన ఖమేనీ స్వస్థలం మషాద్ లో ఆయనను ఖననం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు చేపట్టిన తొలి రోజే 86 ఏళ్ల అలీ ఖమేనీ, మరో 40 మంది అత్యున్నత సైనికాధికారులు మృతి చెందారు. ఖమేనీ కుటుంబంలో కుమార్తె, అల్లుడు, కోడలు, మనవరాలు మృతి చెందగా కుమారుడు ముస్తబా కూడా గాయపడినట్లు వార్తలు వచ్చాయి. అలీ ఖమేనీ మరణంతో ముస్తబాను సుప్రీం లీడర్ గా ఎన్నుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అంటే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం గురించి అంటే అందరికీ తెలిసిందే. ఇప్పుడు మొదలైంది కాదు, చాలా రోజుల నుంచి జరుగుతుంది. సో అక్కడ ఏదైతే ఫస్ట్ రోజు ఇజ్రాయెల్, అమెరికా కలిసి అక్కడ సుప్రీం లీడర్గా ఉన్న ఖమేనీని చంపేసింది కదా ఫస్ట్ డే. సో ఇప్పుడు యుద్ధం ఆగిపోయిన తర్వాత, అంటే సర్దుమణిగింది, ఆగిందని ఇంకా ఫిక్స్ కాలే, సర్దుమణిగింది. బట్ ఆగే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే వరల్డ్ క్రైసిస్ ఎక్కువ ఉంది, అమెరికా పైన ప్రెజర్ ఎక్కువ పడుతుంది. సో ఆపక తప్పడం లేదు, ఆపిరు కాబట్టి ఈ అంత్యక్రియలు జరుపుతున్నట్లు ఇక్కడ సమాచారం అందింది. ఆ అంత్యక్రియలకు మోదీ గారికి అయితే పిలుపు వచ్చిందంట. ఆయన వెళ్తారో లేదో అఫీషియల్గా ఇంకా కన్ఫర్మ్ కాలే.